2024లో ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే ఆర్సీబీ పైన తెగ ట్రోల్స్ వచ్చాయి. బ్యాటింగ్ బాగుంది కానీ బౌలింగ్ వరస్ట్‌గా ఉంది అని అవమానించారు. దానికి తగ్గట్టే ఆర్సీబీ టీం కూడా ఫస్ట్ హాఫ్ అంతా వరుస ఫెయిల్యూర్స్‌ని చవిచూసింది. దీంతో వారిపై ఇంకా విపరీతమైన ట్రోల్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ ప్రతి టీం అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఐపీఎల్ 2024లో మొదట ఎలిమినేట్ అయిపోయేది ఆర్సీబీ అని ఫిక్స్ అయిపోయారు. చివరికి ఆర్సీబీ ప్లేయర్స్ కూడా నమ్మకాన్ని వదిలేసుకున్నారు. ఆర్సీబీ ప్లేఆఫ్స్కి చేరడానికి ఒకే ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి వారు కంబ్యాక్ అయిన తీరు ప్రతి ఒక్కరిని మెప్పించింది. వాళ్ళు పోరాడిన తీరు అయితే అమోఘం. ఇప్పుడు మనం 2024 సీజన్లో ఆర్సీబీ జర్నీ గురించి తెలుసుకుందాం. ఆర్సీబీ బౌలింగ్ అంతంత మాత్రమే అని చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్ళ స్ట్రెంత్ అల్లా బ్యాటింగ్ మాత్రమే. బ్యాటింగ్ని నమ్ముకునే బరిలోకి దిగారు. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతో. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఈసారైనా కప్పు కొడతారేమో అని. చూస్తే ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్లకు 173 చేస్తే సిఎస్కే 18.4 ఓవర్లోనే ఈ స్కోర్ని ఛేదించేసింది. దీంతో ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవలసి వచ్చింది. సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో. ఇందులో బౌలింగ్ కొంచెం పర్వాలేదనిపించడంతో పంజాబ్ 176 చేసింది 6 వికెట్ల నష్టానికి. ఈ మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓడిపోవాల్సిందే. కానీ కింగ్ కోహ్లీ 49 బాల్స్లో 77 చేసి ఆర్సీబీకి మొదటి విజయాన్ని అందించడంతో ఆర్సీబీ టీంకు జోష్ వచ్చింది. కానీ వీళ్లకు అసలైన సిసలైన పరీక్ష ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ నుండి వరుస ఓటములు చవిచూశారు. ముఖ్యంగా వారి బౌలింగ్ వల్లనే. దానికి తోడు గ్లెన్ మ్యాక్స్వెల్ చెత్త పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చాడు. ఒక పక్క ఆర్సీబీ కంటిన్యూస్గా మ్యాచ్లు ఓడిపోతుంటే అప్పటికి కూడా మ్యాక్స్వెల్ ఎటువంటి బాధ్యత లేని ఆట తీరును కనబరిచాడు. ఆర్సీబీలో కీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అనుకుంటే తన బౌలింగ్తో ఫస్ట్ హాఫ్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. మూడవ మ్యాచ్లో కేకేఆర్పై విరాట్ 83 చేసి ఆర్సీబీని 182 చేసేలా చేసినా ఆర్సీబీ బౌలర్లు 16.5 ఓవర్లోనే ఈ స్కోర్ని కొట్టించేసుకున్నారు. నాలుగవ మ్యాచ్లో లక్నో 181 చేస్తే ఆర్సీబీ బ్యాటింగ్ బాగుందిలే, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నారు. చూస్తే విరాట్ 40 దగ్గర అవుట్ అవ్వగానే మిగిలిన బ్యాట్స్మెన్స్ చేతులెత్తేసి 153కి ఆల్అవుట్ అయిపోయారు. ఐదవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలి అని విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ వికెట్కు 125 రన్స్ జోడించారు. విరాట్ అయితే 113 చేసి మరోసారి ఆర్సీబీ మంచి స్కోర్ చేయడానికి పునాదులు వేశాడు. ఆర్సీబీ 183 చేసింది. కానీ ఈ స్కోర్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ ఓడిపోయింది. బట్లర్ సెంచరీ, సంజు శాంసన్ 69 దాటికి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. ఇక్కడి నుంచి ఆర్సీబీ ప్లేఆఫ్స్కు వెళ్తుందనే ఆశలు తగ్గుతూ వచ్చాయి. వారి మీద వారికే నమ్మకం లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసినా ఓడిపోతున్నారు, చేజింగ్ చేసినా ఓడిపోతున్నారు. ఒక్క విరాట్ మినహాయిస్తే మ్యాచ్ని ఎలాగైనా గెలిపించాలి అని తపన ఒక్కరిలోనూ కనిపించడం లేదు. వరుస ఫ్లాప్లలో ఉన్న ముంబై ఇండియన్స్తో ఆర్సీబీకి 6వ మ్యాచ్. కనీసం వీరిపైన గెలవాలి అని తిరిగి ఉత్సాహం తెచ్చుకుని డూప్లెసిస్ 61, రజత్ పటిదార్ 50, దినేష్ కార్తీక్ 53తో 196 చేస్తే ఆర్సీబీ బౌలర్లు ఇందులోనూ ఎంత వరస్ట్గా బౌలింగ్ చేయాలో అంత చేశారు. ఇంత భారీ స్కోర్ని కూడా కేవలం 15.3 ఓవర్లకే కొట్టించేసుకున్నారు. ఏ ఒక్కరూ మంచి బౌలింగ్ చేయలేదు. అందరూ 10 పైన ఎకనామీతో బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్తో ఆర్సీబీ ఫ్యాన్స్కి వారి బౌలర్లపై ఎంత కోపం వచ్చింది అంటే మాటల్లో చెప్పలేం. ఏడవ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ దాదాపు 300 రన్స్ కొట్టేలా కనిపించారు. అందరూ మరోసారి 10 పైన ఎకనామీతో బౌలింగ్ వేశారు. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 287 చేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ చిత్తైపోవడం ఖాయం అని అనుకున్నారు. దినేష్ కార్తీక్ పోరాట పటిమ కనబరిచి 83తో ఆర్సీబీని 262 చేసేలా చేశాడు. ఎనిమిదో మ్యాచ్లో కేకేఆర్పై ఆర్సీబీ దాదాపు గెలిచేంత పని చేసింది. కేకేఆర్ 222 చేసినా ఆర్సీబీ చివరి వరకు పోరాడి ఒకే ఒక్క పరుగుతో ఓడిపోయింది. దీంతో వాళ్ళు ఎంత డిసప్పాయింట్మెంట్ అయిపోయారు అంటే కొంతమంది కళ్ళల్లో అయితే నీళ్లు కూడా తిరిగాయి. ఎందుకంటే ఆడిన 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఓడిపోయి దాదాపు ఎలిమినేట్ అవ్వడానికి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక వాళ్ళు ప్లేఆఫ్స్ అవకాశాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. వాళ్ళు ప్లేఆఫ్స్ చేరాలంటే హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా కలిసి వస్తేనే సాధ్యపడుతుంది. అన్ని టీమ్స్కి అవకాశాలు ఉండింది, కానీ ఆర్సీబీకి మాత్రం ఒకే ఒక్క శాతం మాత్రమే ఛాన్స్ ఉండింది.
దీంతో ఆర్సీబీ టీంని హేళన చేస్తూ సంతోషపడిపోయారు. కానీ వారి అసలైన ఆట తీరు ఇక్కడి నుంచే మొదలైంది. వారికి కూడా నమ్మకం లేదు ప్లే ఆఫ్స్కి వెళ్తామని. కానీ వీరు ఫ్యాన్స్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఇలాంటి సిచ్యువేషన్లోనూ 1% ఛాన్స్ 99% హోప్ అంటూ ఆర్సీబీ ప్లేయర్లు జోష్ నింపారు. ప్లేయర్స్ కూడా ఫ్యాన్స్ని ఆనంద పెట్టాలనో లేక 1% ఛాన్స్ ఉంది కదా ట్రై చేద్దాంలే అనుకున్నారో ఏమో ఎంత కసిగా ఆడారు అంటే ఫుల్ ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ని 9వ మ్యాచ్లో అందరూ కలిసికట్టుగా ఆడి ఎస్ఆర్హెచ్ని 35 రన్స్తో ఓడించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ నుండి బౌలర్లు ఇచ్చిన కంబ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. 10వ మ్యాచ్లో మరియు 11వ మ్యాచ్లో అయితే గుజరాత్ టైటన్స్ని మట్టి కరిపించారు. 11వ మ్యాచ్లో జీటీని 147కి ఆల్అవుట్ చేసి బ్యాటింగ్లోనూ 6 ఓవర్లకి 92 చేసి చిత్తు చేసేలా కనిపించినా వెనువెంటనే 6 వికెట్స్ లాస్ అయిపోయాయి. మ్యాచ్ని టెన్షన్లోకి తీసుకొచ్చారు. కానీ ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నారు. 12వ మ్యాచ్లో పంజాబ్పై అయితే బ్యాటింగ్లో విరాట్ 92, పటిదార్ 55, కెమెరన్ గ్రీన్ 46తో 241 చేయడమే కాక బౌలింగ్లోనూ మెరిశారు. సిరాజ్ 3, స్వప్నిల్ సింగ్ 2, ఫెర్గ్యూసన్ 2, కరణ్ శర్మ 2 వికెట్స్ తీసుకోవడంతో పంజాబ్ 181కి ఆల్అవుట్ అయిపోయింది. ఈ పర్ఫార్మెన్స్తో ఆర్సీబీయన్స్కు మంచి ఉత్సాహం లభించింది. అదే ఉత్సాహంలో 13వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చిత్తు చేశారు. ఆర్సీబీ 187 చేసి ఢిల్లీ క్యాపిటల్స్ 140కి ఆల్అవుట్ చేశారు. గ్రూప్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ సిఎస్కేతో. వారు 1% అవకాశంతోనే ఫైట్ చేసి చివరికి ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ లభించింది. ఇప్పటి వరకు వారు పోరాడిన తీరుకు ఏమాత్రం ఫలితం దక్కాలన్నా సిఎస్కేని ఓడిస్తే సరిపోదు. సిఎస్కేని 18 రన్స్ తేడాతో ఓడిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు ఎంటర్ అవుతుంది. కానీ అది అంత ఈజీ కాదు. సిఎస్కేకు బాగా తెలుసు ఇలాంటి టఫ్ మ్యాచ్లో ఎలా మూవ్ కావాలన్నది. కాబట్టి ఆర్సీబీకి కఠిన సవాలే. ఈ మ్యాచ్పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆర్సీబీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగినా ప్రతి ప్లేయర్ వారి బాధ్యతను నిర్వహించడంతో ఆర్సీబీ 218 చేసింది. సిఎస్కేను 200 రన్స్కి డిఫెండ్ చేయాలి. ఆర్సీబీ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చాలా ఎఫర్ట్ పెట్టడంతో మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళింది. ఒకానొక దశలో జడేజా, ధోని ఆర్సీబీని ఎలిమినేట్ చేసేలా కనిపించారు. చివరి ఓవర్లో 17 రన్స్ చేయాల్సిన దశలో ధోని ఫస్ట్ బాల్కి 6 కొట్టినా యష్ దయాల్ చివరి 5 బాల్స్ చాలా తెలివిగా వేయడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్లోకి ఎంటర్ అయింది. అసలు ఈ సీజన్లో ఆర్సీబీ ఇచ్చిన కంబ్యాక్ అంత త్వరగా ఎవరు మర్చిపోరు. వాళ్ళు ఫైట్ చేసిన విధానం అందరినీ ఆకర్షించింది. ఆర్సీబీని చూసి నవ్విన వాళ్ళు, ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా వీరి పోరాట పటిమకు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వీళ్ళు ప్లే ఆఫ్స్లోకి చేరడానికి ఎంత తప్పించారో తెలియజెప్పడానికి మ్యాచ్ ముగిసిన అనంతరం వారు చేసుకున్న సంబరాలలో, వాళ్ళు పడిన భావోద్వేగంలోనే తెలుస్తుంది. కష్టపడి ఎలిమినేటర్ వరకు అయితే చేరుకున్నారు కానీ ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్పై ఓడిపోయి ఎప్పటిలాగే కప్పు సాధించకుండానే నిష్క్రమించారు. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరెస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.